ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, చాలా మందికి మరణించిన తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ కళ్ళ వస్తూ ఉంటారు, లేదా ఇతర వ్యక్తులు ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మరణించిన వాళ్ళు కళ్ళ వస్తూ ఉంటారు. అంటే హిందూ శాస్త్రాల ప్రకారం దీన్ని ఎలా వివరిస్తాయి గురుగారు? అలాగే అంటే వారు ఏదైనా సందేశాన్ని ఇవ్వడానికి వస్తున్నారు అనుకోవచ్చా, లేదా మనం వారిని నిత్యం తలుచుకుంటూ ఉండడం ద్వారా వస్తున్నారు అనుకోవచ్చా? దీని గురించి ఏం చెప్తారు? దీనిలో 2-3 రకాలు ఉన్నాయి నాన్న. మనకి స్వప్న వృత్తాంతం అని చెప్పి ఒకటి ఉంటుంది. అదృష్ట దీపిక అనేటువంటి పుస్తకం తీసుకుంటే దీని గురించి సవివరంగా చెప్పబడుతూ ఉంటాయి మనకి. అంటే అసలు శకునాలు అంటే ఏంటి, కళలు అంటే ఏంటి, ఎలాంటి కళలు వస్తే బాగుంటుంది, ఎలాంటి కళలు అయితే మంచి జరుగుతాయి, ఎలాంటి కళలు అయితే చెడు జరుగుతాయి అనే విషయానికి వస్తే అదృష్ట దీపిక అనేటువంటి పుస్తకం దొరుకుతుంటుంది మనకి. నిజంగా ప్రతి ఇంట్లో ఉండాలి. అందరికీ నిత్యావసరంగా ఉండేటువంటి అనుమానాలు మొత్తం దాంట్లో మనకి చాలా వరకు పరిష్కృతం అయిపోతాయి, అనుమానాలు మొత్తం కూడా. ఇప్పుడు ముఖ్యంగా స్వప్నంలో పగటిపూట వచ్చేటువంటి స్వప్నానికి అసలు అర్థమే లేదు. చాలామంది మనం ఏదన్నా గొప్పగా ఎవరైనా చెప్తున్నా కూడా పగటి కళలు కనొద్దు అని చెప్తుంటాం. కానీ తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయి, ఇది కూడా అంటుంటారు. అది కూడా నాన్న 2 గంటల నుంచి 3 గంటల వరకు వచ్చేటువంటి కళలు సంవత్సరంలో నిజమవుతాయి. సంవత్సరంలో ఒకసారి వస్తే నెరవేరుతాయి అంటున్నా. ఎప్పుడు వచ్చినా సంవత్సరం తర్వాత నిజమవుతాయి. ఇప్పుడు వచ్చిన కళ సంవత్సరం తర్వాత నెరవేరుతాయి. 3 గంటల నుంచి 4 గంటల వరకు వచ్చే కళ ఏదైతే ఉంటుందో అది 6 నెలల తర్వాత నిజమవుతాయి. 6 గంటల నుంచి 5 గంటల లోపల వచ్చేటువంటి కళలు ఏవైతే ఉంటాయో అవి వెంటనే నిజమవుతాయి అనేది మనకి స్వప్న వృత్తాంతం చెప్పేటువంటి విషయం. ఇంకా అంటే దాని అర్థం కూడా దాంట్లో కూడా మంచి అర్థం ఉంది. 5 గంటల తర్వాత నిద్రపోవద్దురా అని చెప్పడం, అంతే కదా. 5 తర్వాత వచ్చే కళలకి అర్థం లేదని చెప్పడం అంటే 5 తర్వాత నిద్రపోవద్దని. అందరూ పగటిపూట నిద్రపోతుంటారు. కొంతమంది అలసట మీద ఏవేవో కళలు వస్తుంటాయి, పిచ్చి పిచ్చి కళలు వస్తుంటాయి. వాటికి అసలు అర్థమే లేదు పగటి కళలకి. పగటిపూట నిద్రపోతే పగటి నిద్ర పనికి చెట్టు కాదు రాసుమతి. పగటిపూట నిద్రపోతే పనికి ఆగిపోతాయి కదా. కాబట్టి పగటిపూట నిద్రకి అసలు అర్థం లేదని చెప్తాం ఆ కళలకి. ఈ రాత్రిపూట వచ్చేటువంటి కళల్లో కూడా ముఖ్యంగా పితృదేవతలు, చనిపోయినటువంటి వాళ్ళు, బంధువులు కొంతమంది వస్తారు. నిజంగా మన మీద ప్రేమ ఉండి వచ్చేటువంటి కళలు కొన్ని, మనకి వాళ్ళ మీద ఉండేటువంటి ప్రేమతో వచ్చేటువంటి కళలు కొన్ని, అలాగే వాళ్ళ ఆత్మ సంతృప్తి లేక వచ్చేటువంటి కళలు కొన్ని. వీటిలో 3 రకాలు ఉంటాయి. మనకి వాళ్ళంటే ఇష్టం ఉన్నా, వాళ్ళకి మనం అంటే ఇష్టం ఉన్నా తప్పనిసరిగా నిజంగా అంటే చెప్పడం కాదు నాన్న, తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కూడా మనకి మంచి చేస్తుంటారని చెప్తూ ఉంటాం. ఇక్కడ విషయం ఏంటంటే సెన్స్ ఇస్తుంటారు, 6th సెన్స్ అని చెప్తుంటాం కదా. ఇది జరగబోతుంది నిజంగా చెప్పాలంటే అది నా విషయంలో మా అమ్మగారు ఎప్పుడు సిగ్నల్ ఇస్తూనే ఉంటారు. ఏదో జరగబోతుంది సంథింగ్, ఆవిడ చేతిలోంచి ఏదైనా ఇవ్వడమో, లేదంటే ఎవరికైనా ఇవ్వడమో, అక్కడ వ్యక్తులు వేరే వాళ్ళతో మాట్లాడటమనో, అక్కడ సంభాషణ ఏదో జరుగుతూ ఉంటుంది. మా అమ్మగారు చనిపోయినప్పటి నుంచి నాకు ఇదే ఉంటుంది. ఆవిడ కనపడుతుంది అంటే ముఖ్యంగా మా అక్కలకి ఏదైనా ఇవ్వమని చెప్పడానికి కనపడుతుంటుంది ఎక్కువగా. అంటే దీని పరమార్థం ఏంటి, ఆడపడుచులు బాధపడవద్దు, వాళ్ళని సంతోషకరంగా చూసుకోవాలి. ఇప్పుడు తల్లి తండ్రి ఉన్నంతకాలం వాడు చూస్తారు, వాడు చనిపోయిన తర్వాత బాధ్యత ఎవరిది, అన్నదమ్ములదే కదా. పుట్టింటి బాధ్యత. అందుకనే అమ్మమ్మ నాయనమ్మ కంటే కూడా మేనమామకి ఎక్కువగా వాల్యూ ఇస్తారు ప్రతి విషయంలో కూడా. ఇప్పుడు ఎవరైనా వ్రతం చేసుకున్నా పుట్టింటి వాళ్ళ కట్నాలు అడుగుతాం, పెళ్లి చేసినా అంతే. పెళ్లిలో పేరాల కంపలో పెళ్లి కూతురుని కూడా మేనమామ ఎత్తుకొని వస్తాడు. అసలు మేనమామ మేనత్త అనేటువంటి వరుసలో గొప్ప వరం ఉంది నాన్న. మేను అంటే ఏంటి, మన శరీరం. తల్లి శరీరంతో పాటుగా పుట్టినటువంటి వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళు మేను అత్త, మేను మామ. అది మనం మేనమామ మేనత్త అంటాం, రొటీన్ చేసాం. కానీ వాడుక భాషలో వాళ్ళకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. వాళ్ళు కూడా మనకు అప్పుడప్పుడు సెన్స్ ఇస్తుంటారు. మన బంధువుల్లో మేనమామలు, మేనత్తలు, బాబాయిలు, పిన్నులు ఇట్లా కళ్ళు కనపడుతూ ఉంటారు. వాటిల్లో మనం తీసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు ఏదైనా మనకి సమాచారం ఇవ్వబోతున్నారా, ఆ కళ గుర్తుండి మనం కొంచెం వివరంగా చూసుకుంటే తప్పనిసరిగా సమాచారం ఇవ్వబోతున్నారా, దాంతోపాటుగా వాళ్ళు ఎక్కడో బాధపడుతున్నట్టుగా, ఎవరినో ఏదో అడుగుతున్నట్టుగా ఇట్లా వస్తే వాళ్ళు సంతృప్తికరంగా లేరు అని అర్థం. తప్పనిసరిగా పితృదేవతలకి మనం చేయవలసినటువంటి విధులు కూడా ఏవి కూడా విధానాలు కూడా కరెక్ట్గా చేయట్లేదని అర్థం. ఇక్కడ ఇంకోటి కూడా ఉంటుంది, తద్దినం సమయం. నిజంగా మనం పుట్టినప్పుడు ఎట్లా చేసుకుంటాం, ఒకరోజు ముందు వెనక చేసుకోం, పుట్టినరోజు రోజునే చేసుకుంటాం. అలాగే చనిపోయిన తర్వాత కూడా ఆ తిథి రోజున వాళ్ళకి ఆకలిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ సమయానికి నా కొడుకు పిండ ప్రదానం చేస్తాడు, నువ్వుల నీళ్ళు వదులుతాడు చెప్పి ఎదురు చూస్తుంటారు. అలా పెట్టకుండా మానేసేటువంటి వాళ్ళ కళల్లో కూడా ఎక్కువగా వస్తుంటారు పితృదేవతలు.
అంటే అక్కడ సెన్స్ వాళ్ళు ఇవ్వటం, అరే మేము సంతృప్తికరంగా లేవు, మాకు చేయడం లేదు, చెయ్యి. తనేదో చేస్తే వీళ్ళేదో ఇవ్వాలన్న ఆలోచనతో ఉంటుంది. ఇప్పుడు వీళ్ళే ఆకలితో ఉన్నప్పుడు, శోభపడుతున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఏం చేయగలుగుతారు? అవునా? ఇట్లా ఆ విధంగా సెన్స్ ఇస్తూనే ఉంటారు ముందుగానే. ఇక మనం అంటే ప్రేమ ఉన్నవాళ్ళు, ఇక మనకి ప్రేమ ఉన్న వాళ్ళు కొంతమంది వస్తుంటారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏదో అయిపోయినట్టుగా భయానకమైనటువంటి విషయాలు వస్తూ ఉంటాయి. అంత దీనికి స్వప్నంలో కూడా ఒక చిన్న గమ్మత్తు ఏంటంటే రివర్స్ అంటాం కళని. ఇప్పుడు మన వాళ్ళకి ఏదో జరుగుతున్నట్టుగా కళ వచ్చింది అనుకుందాం, అది బయట వాళ్ళలో జరుగుతుంది. బయట వాళ్ళకి ఎవరో మనకి తెలియని వ్యక్తికి ఏదో జరుగుతుంది, మనం అక్కడ ఏదో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏదో కళ వచ్చింది, అక్కడ ఉన్నామన్నట్టుగా తప్పనిసరిగా మన వాళ్ళ మీదకి వస్తుంది. అంటే మన వాళ్ళలో ప్రమాదం జరగబోతుంది అని అర్థం తప్పనిసరిగా. వీటిని మనం గమనించడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. వాళ్ళు సెన్సిబుల్గా చెప్తున్నారా, లేదంటే ప్రేమతో వచ్చారా, లేదంటే ఏదైనా హెచ్చరిక ఇవ్వబోతున్నారా, బయట వాళ్ళకి ఏదైనా జరగబోతుందా, లేదా మన వాళ్ళకి ఏమైనా జరగబోతుందా. జరిగేమని తప్పనిసరిగా పితృదేవతలు అంటే తల్లిదండ్రులు అంటే ప్రేమగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే తప్పనిసరిగా వీళ్ళని సదా రక్షిస్తూనే ఉంటారు. నా ఒక మాటలో చెప్పాలంటే ఒక రక్షణ కవచం అంటాం కదా, ఆ కవచంలానే ఎప్పుడు వీళ్ళని రక్షిస్తూనే ఉంటారు. అయితే ఆశీర్వచనం కోసం వచ్చే కళ్ళలో వాళ్ళు ఎలా కనిపిస్తారు, అలాగే ఏదో లోటు చేస్తున్నాము అనే పరిస్థితుల్లో వాళ్ళ కళ్ళలోకి ఎలా వస్తారు గురుగారు? వీటిల్లో సింపుల్ చెప్తాను మీకు. తెల్లటి వస్త్రాలు కట్టుకొని వస్తే సంతోషకరంగా ఉన్నట్టు, ఎర్రటి వస్త్రాలు, నల్లటి వస్త్రాలు, నీలిరంగు బ్లూ కలర్ వస్త్రాలు కట్టుకొని వచ్చారు అంటే వాళ్ళు ఏదో అశాంతితో ఉన్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి చేయవలసినటువంటివి మనం చేయట్లేదు 100%. దాంతోపాటుగా బయట ఆడుకుంటున్నట్టుగా ఇట్లా ఒకసారి కల్లోకి వస్తుంటారు. అవి కూడా వాళ్ళకి ఏదో శోభ తగులుతుంది లోపల. అంటే కేవలం వస్త్రాలు మాత్రమే కాకుండా ఏదైనా బయట ఇట్లా వాళ్ళు వాళ్ళు బాధపడుతున్నట్టుగా, రోడ్డు మీద పడుకుంటున్నట్టుగా ఇట్లా ఏదైనా వచ్చినా కూడా అవి కూడా ఆత్మక్షోభకే కారణమవుతుంటాయి, ఆత్మఘోషకి. ఆ ఘోష తగిలినంతసేపు ముఖ్యంగా ఇల్లు కుటుంబం వృద్ధి కాదు. కాబట్టి కుటుంబం వృద్ధి కలగాలి అంటే మన పితృదేవతలు సంతృప్తిగా ఉండాలి. పితృదేవతలు సంతృప్తిగా ఉండాలంటే వాళ్ళు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి మాట తప్పకూడదు. ఇప్పుడు చివరి కర్మ మొత్తం చేస్తారు నన్ను చనిపోయిన తర్వాత, కర్మపు కూడా ఆదరింపు అని చెప్పి ఒకటి ఉంటుంది, ఆశీర్వచనం చేస్తారు. దాని ముందు ఇంటికి వచ్చినటువంటి పెద్దలందరూ, వాళ్ళ తల్లిదండ్రులతో బంధువులందరూ కూడాను ఫస్ట్ మేనమామ దగ్గర నుంచి నాయనమ్మ తాతయ్య అందరూ కూడా వాళ్ళ ఆడపిల్లల గురించి చెప్తారు. మీ అమ్మగారు మీ నాన్నగారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళకి ఏ లోటు లేకుండా ప్రేమగా చూశారో అదే విధంగా చూడాల్సిన బాధ్యత నీది అని చెప్పి ఆదరింపు మాటల్లో 4 మాటలు చెప్తారు మంచిగా. అక్కడ చెప్తున్న కర్మలో చెప్తున్నారంటే అది ఆచరించమనే. అది ఆచరించకపోతే దానికి కారణమైనటువంటి మనం బాధపడాల్సిందే కదా తప్పనిసరిగా. బాధపడుతున్నప్పుడు తల్లిదండ్రులకి అశాంతిగానే ఉంటుంది, మనం బాధపడుతున్నా కూడా. దానికి ముందుగానే వాళ్ళు చెప్తున్నారు ఇట్లా కాదు ఇట్లా చేయనా అన్న, దాన్ని తెలుసుకొని చేస్తే ఏ రకమైనటువంటి దోషాలు ఉండవు. వాళ్ళని సంతృప్తిపరచాల్సిన బాధ్యత మనది తప్పనిసరిగా. మరణించిన వారు కల్లో అంటే ఏ విధంగా వస్తే వారికి లోట లేదా ఆశీర్వచనమా అనేది మా ప్రేక్షకులకు వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.